శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువుగారు, కుంభరాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కుంభరాశి విద్యార్థులు చాలా తెలివితేటలతో ఉంటారు, అయినప్పటికీ చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కుంభరాశి పిల్లలందరూ కూడాను. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో కుంభరాశి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిల్లల్ని ఈ ఉత్సవాల్లో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీరు బాగా తెలివితేటలున్నప్పటికీ కూడాను వారు ముందుకు వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి చేత అమ్మవారి పూజ చేయించేటువంటి అవకాశం చేయండి. అది కూడా కుంకుమతో పూజ చేయించేటువంటి అవకాశం చేయండి. చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి. గురుగారు, కుంభరాశి ఉద్యోగస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కుంభరాశిలో ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటుంటారు. కాబట్టి ఉద్యోగంలో చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఎవరైతే ఈ కుంభరాశిలో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల్లో మీరు ప్రత్యేకంగా ఈ గురు శుక్రవారాల రోజుగా పూజ చేసుకున్నట్లయితే మీకు ఉద్యోగం త్వరగా వచ్చేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అదేవిధంగా ఇంత మునుపు చెప్పినట్టు శనగలు, బొబ్బర్లు కలిపి అమ్మవారి నైవేద్యంగా పెట్టి వాటిని ఆవుకు పెట్టినట్లయితే తొందరగా మీకు ఫలితాలు దక్కుతాయి. గురువుగారు, ఈ కుంభరాశి వారు వ్యాపారాభివృద్ధి కోసం ఎలాంటి పూజా విధానం పాటించాలి? కుంభరాశి వారి యొక్క వ్యాపారం ఎప్పుడు సజావుగానే సాగుతూనే ఉంటుందండి. అది ఒక పాడి పరిశ్రమలా సాగుతూనే ఉంటుంది. అలా అని మరీ హైగా ఉండరు, అలానే మరీ లోలోనూ ఉండరు. ఎప్పుడు దానికి సరిపోతూనే ఉంటాయి కుంభరాశి యొక్క జాతకుల యొక్క వ్యాపారాలు. కాకపోతే చాలా మెరుగ్గా ఉండాలి. కాబట్టి ఈ నవరాత్రులలో అమ్మవారి యొక్క రూపుని మీరు ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా చెప్పిన విధంగానే గోమతి చక్రాలని మీ యొక్క వ్యాపార స్థలాల్లో పెట్టుకోండి. అదేవిధంగా గుండు పసుపు కొమ్ములు దొరుకుతాయి. ఆ పసుపు కొమ్ములు కూడా మీ యొక్క వ్యాపార స్థలంలో పెట్టుకుని కుంకుమ పూజ చేసేటువంటి అవకాశం చేసుకుని వ్యాపార స్థలంలో చేసి వ్యాపారము ముగించే సందర్భంలో వ్యాపారం యొక్క స్థలం ముందు కొబ్బరికాయ కొట్టేటువంటి అవకాశం చేసుకోండి. మీ యొక్క వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. గురువుగారు, కుంభరాశి వారు వివాహ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కుంభరాశి వారికి వివాహం కావాలనుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను చాలామంది గ్రహ దోషాలు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది జాతకరీత్యా దోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోవడం కొరకు ఈ యొక్క రాశి వాళ్ళు ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మంగళవారము అమ్మవారి యొక్క పూజలో పాల్గొనడం ప్రత్యేక విశేషం. కాబట్టి మంగళవారం రోజున అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని మంగళచండీ స్తోత్రం వినడం వల్ల మీకు వివాహం తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వివాహం జరిగినప్పటికీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నట్లయితే ఎవరైతే ఉంటారో వారు శుక్రవారం యొక్క అమ్మవారికి పూజ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు దక్కుతాయి మీకు. గురువుగారు, కుంభరాశి వారు భూ సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? చాలా అరుదుగా ఉంటుంటారు కుంభరాశి వాళ్ళు భూ సమస్యల్లోనూ కోర్టు సమస్యల్లో. కాకపోతే ఎవరికైతే ఉంటాయో వీరి అందరూ కూడాను ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి కంద
తో చేసేటువంటి యొక్క దీపాన్ని వెలిగించేటువంటి అవకాశం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారిని నిత్యం పూజ చేసేటువంటి అవకాశం చేసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు కూడా పసుపు రంగు యొక్క దుస్తులు ధరించి అమ్మవారి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. చేసినట్లయితే మీకు భూ సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ ఉంటారు కుంభరాశి వాళ్ళు భూ సమస్యల్లో, అయినప్పటికీ కూడా ఉన్న వాళ్ళ వరకు చేసుకోండి, చక్కగా ఉంటారు. గురువుగారు, కుంభరాశి వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వీరికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మీరు మొండిగానే ఉంటూ ఉంటారు వీరు కూడా. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఉంటూ ఉంటారో కుంభరాశి వారు, వీరు నిత్యము కూడాను అమ్మవారికి కావాల్సినటువంటి ద్రవ్యములు ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడని కాదు, ఎప్పటికైనా కానీ కూడా ఎక్కడైతే అమ్మవారి ఆలయాలు ఉంటాయో ఆలయాల్లో ద్రవ్యాలు ఇవ్వాలి మీరు. ఎలాంటి ద్రవ్యాలు? సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, అమ్మవారి పూజకు సంబంధించిన ద్రవ్యాలు కానీ మీరు ఇచ్చినట్లయితే మీకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అమ్మవారి పూజకు సంబంధించిన ద్రవ్యాలు ఏవైతే కావాల్సి వస్తాయో అవి తెలుసుకుని మీ శక్తి కొలది ఎంతైతే మీరు ఇవ్వగలుగుతారో అంత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. గురువుగారు, కుంభరాశి వారు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాటించవలసిన పూజా విధానం ఏమిటి? కుంభరాశి వారు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా అమ్మవారికి మీరు బుధవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి మీరు పాటించాలి. అదేవిధంగా అమ్మవారికి మీరు నవధాన్యాలతో దీపం వెలిగించేటువంటి అవకాశం చేసుకోవాలి. దాంతోపాటు మీకున్న సమస్యలు తొలగిపోవాలంటే నిమ్మకాయ యొక్క దుప్పతో చేసేటువంటి యొక్క దీపాన్ని మీరు వెలిగించేటువంటి అవకాశం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కుంభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులలో నవధాన్యాలతో దీపము మరియు నిమ్మకాయ దీపం వెలిగించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. గురువుగారు, కుంభరాశి వారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. అందరూ కూడా ఈ యొక్క నవరాత్రుల్లో పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.